ఎంత కోరుకోరుంది? దానికి కారణం ఉందని అంటుంది కదా కృష్ణ. ఏ ఆపదలయందు మోక్షప్రదమగు నీ దర్శనము కొలుకును ఆయా విషయములందు మాకట్టి ఆపదలు మాటి మాటికి కలుగుగాక. ఏ ఏ విషయాల యందు గనక నువ్వు మాకు దర్శనం ఇస్తూ ఉంటావా? దర్శనటువంటిదిగా మోక్షపద దర్శనం కూడా. మోక్షమునిచ్చేటువంటి నీ ఏ దర్శనం ఉందో ఆ దర్శనము మాకు దర్శనము కలుగుగాక. ఎందుకంటే సుఖములలో భగవంతుడు విస్మృతి ఉండి సుఖాన్ని ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు. అనుభూతి భగవంతుడు యొక్క స్మరణ లేదు, భగవద్ దర్శనము లేదు. ఇది ఏం కాదు, మనకి ఏ ఫలితం? విపత్తులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ కష్టములలో భగవంతుడు అండగా ఉండి చూస్తున్నాడు. ఎవరు ఆయన? అక్కడ ఆ విపత్తులలో కనుక భగవంతుడు చూసినట్లయితే ఆ భగవంతుడు మోక్షాన్ని ఇచ్చేటువంటి భగవంతుడు. చూస్తేనే మోక్షముడ దర్శనాదేవ ముక్తిప్రదం. అటువంటి భగవంతుడి యొక్క దర్శనం విపత్తులలో ఉన్నా కష్టములో ఉన్నా మనకు దర్శనం కావాలి. సుఖముగా ఉండి భగవద్ దర్శనం లేకపోయినట్లేదు మనకి ఎందుకు సుఖం? కష్టములో ఉన్న భగవంతుడి దర్శనం కష్టముడే మాకు కావాలి. కాబట్టి విపత్తస్తంతు, ఎప్పుడు మాకు విపత్తులు కలుగుగాక. ఎందుకంటే మోక్షప్రదము నీ దర్శనం కలుగుతూ ఉంటుంది. కాబట్టి విషయంలో మాకు మాటి మాటికి రావాలి. ఎప్పుడు వస్తూ ఉంటాం కదా, నీ దర్శనం మాకు కావాలి. జన్మైశ్వర్య సుత స్త్రీభి ఏదమానమదపుమాన్ నైవార్హస్యత్ అభిధాతుం వై త్వాం అకించన గోచరం. కృష్ణ, సత్కులము, ధనము, విద్య, రూపము అనువాని వలన ఏ మానవులకు అహంకారము వృద్ధియగునో అతడు నిరభిమానియో నిష్కాముడునకు భక్తులకు లభ్యమగు నీ శ్రీకృష్ణ గోవిందామునకు శుద్ధనాములు ఎప్పుడూ కీర్తింపదాలడు. సుఖం వచ్చినా భగవంతుడి యొక్క సమయంగా కొట్టేస్తాం, కష్టం వచ్చినా మన చిలికలు ఎక్కువ. ఒంట్లో బాగోలేదు, ఇద్దరు లేవలేకపోయాను, భగవత్ సేవ చేయలేకపోతున్నాను. లేకపోతే బంధుబాంధవులు వచ్చారు, అక్కడ తీరికండి, వాళ్ళు చూసుకోవడం సరిపోతుంది. ఇంకా భగవంతుడు ఎక్కడ పెట్టుకోను, ఉత్తరం మాట్లాడాలా, పలకరించాలా, కొండకి. మరి ఎప్పుడు మనం భగవత్ సేవ చేసేది? సత్కులము, ధనము, మంచి కులంలో పుట్టడము, చక్కగా డబ్బు ఉండడము, చదువు ఉండడము, విద్య, మంచి రూపము, ఈ వీటి వలన మానవుడు అహంకారం మాత్రమే వృద్ధి అవుతుంది. అహంకారం వృద్ధి అయినట్లయితే భగవంతుడి స్మరణ ఉండదు. ఎవరికి నిరభిమానియో నిష్కాముడు అప్పుడు భగవంతుడు మాత్రమే భగవంతుడు ఆ భగవంతుడి యొక్క శ్రీకృష్ణ గోవిందమునకు నామం ఎప్పుడు చెబుతూ ఉంటాడు. నమో అకించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. నిర్ధనులకు వారికి పరమధనువు. నమో అకించన విత్తాయ, కించిత్ కూడా తన కోసము ధనము లేనటువంటి వాడికి భగవంతుడే ధనం, పరమధనం అన్నమాట. ధర్మ అర్థ కామ మోక్ష విషయముల యందు వీతస్పృహుడదు. ధర్మ అర్థ కామ మోక్షముల గురించి ఎవరైనా ఆలాయుధులో వాళ్ళకి భగవత్స్పృహ ఉండదు. నీవు ఆనందం అనుభవించువాడు. భగవంతుడు ఇంకా వేరే విషయం గురించి ఆయనకి ఆనందము ఉండదు. పూర్ణానందుడు ఆత్మకాముడు. మరొక విషయము ద్వారా భగవంతుడు ఆనందం అనుభవించుకోవాలనుకోడు. ఒకే ఒక్క విషయం ఏంటంటే మన భక్తులు మాత్రమే ఆయన ఆనందం కలుగుతారు తప్ప ప్రపంచంలో ఏ వస్తువు కూడా ఆయనకి ఆనందం ఇవ్వలేదు. నమో అకించన విత్తాయ నివృత్త గుణహేతవే ఆత్మారామాయ. రాగాది రహితుడవు, మోక్ష ప్రదాతవు అగు నీకు మాటి మాటికి నమస్కరిస్తున్నాను. కాబట్టి
నమో అకించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. మోక్ష ప్రదాత మనం కైవల్యమునకు పతి ఆయనే ప్రభు అన్నమాట. మోక్షమిచ్చే జనార్దనం. మోక్షం కాదని విష్ణువు ఎవరు లేదు. వెనకడికి ఒక ఆయన రాష్ట్రంలో ఘంటాకర్ణుడు ఒక ఆయన ఉండేవాట. అసురుడు ఆయనకి ఓంకారము శివనామం తప్ప ఇంకేం కనపడకూడదు. అందుకని పెద్ద పెద్ద గంటలు కట్టుకున్నట్ట. గంటారానికి ఓంకారం వినిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి ప్రపంచంలో అతనికి ఇష్టమైనటువంటి ఓంకారము శివనామం తప్ప ఇంకేం కనపడడానికి వీలు తెలియదు. గంట కట్టుకున్నాడు. ఘంటాకర్ణుడు ఆయన పేరు. భక్తుడయా కనపడదన్నమాట. ఒక్క ఓంకారం అది కనపడాలి. ఘంటాకర్ణుడు ఆయన బాగానే ఉంది. భాగవత శివుడు చేసుకుంటున్నాడు. అయిపోయింది ఒక రోజు అతని సేవకి శివుడు ప్రత్యక్షం అయ్యి ఏం కావాలి కొత్త కావాలని కోరుకోమన్నారు. నాకు మోక్షం కావాలన్నారు. అది మన దగ్గర ఉన్నది అన్నాడు. మరి ఏం చేయమంటారు? విష్ణువుని పట్టుకున్నాడు. విష్ణు మన పరపుత్రవే. అలాగా కొన్ని విష్ణు భక్తులను పెట్టుకో నువ్వు వచ్చేస్తున్నారు. విష్ణు తపస్సు చేసుకుంటుంటే వెళ్ళాట. మామూలుగా వీళ్ళు ఎవరని చెప్పి వాడిని పెద్ద సోమతో పోవడం మొదలుపెట్టారు. మన వాళ్ళు గాలిలో ఉండి అట్లా వాళ్ళు గాలిలో చూసుకుంటూ ఉంటారు. కూడా పూడ్చి ఆయన ఒక్కొక్క విష్ణు భక్తుల్ని పోడుస్తున్నాడు. వాళ్ళు ఏమన్నా అంటున్నారు. వాళ్ళు ఏమో కృష్ణ వెళ్తున్నారు. కృష్ణ కృష్ణ ఆరాధన అని చెప్పి వెళుతూ ఉంటే ఈ లోపల మార్గ మధ్యంలో భగవంతుడు వచ్చాట. భగవంతు కోపం వచ్చింది. చక్రం మొదలుపెట్టాట. చక్రవర్తి ముందు వాడు మోక్షం అయ్యా అని చెప్పి మొత్తం కోరారనమాట. వెంటనే మోక్షం ఇచ్చాడు. ఆ భగవంతుడు వీళ్ళందరూ రక్షించాడనమాట. చెప్పొచ్చేది ఏంటంటే ప్రపంచములో జగత్తులో ఎవరు కూడా మోక్షం ఇవ్వలేదు. ధనకనక వస్తువాహనాలు కానీ ధర్మ అర్థ కామ మోక్షం ఇవ్వగలుగుతారు కానీ మోక్షం కూడా ఇవ్వలేదు. ఒక్క అర్థపింగాన్ని కోరుకోమంటారు. అటువంటి భగవంతుడు మోక్షం ఇవ్వాలంటే ఒక్క విష్ణువుని పట్టుకోవాలి. కాబట్టి మోక్ష ప్రదాత నమస్కరిస్తున్నాను. అందుకని కైవల్య పదే అన్నారు దగ్గర. ఇక ఆ శబ్దం ఉపయోగ కారణం కైవల్యమునకు ఆయనే ప్రభువు స్వామి ఆయన దాంట్లో ఉందన్నమాట. అప్పుడు భగవన్ నమస్కారం అని చెప్పి కుంతిదేవి భగవంతుని ప్రార్థిస్తోంది. మన్యే త్వాం కాలమీశానాం అనాది నిధనం విభుం నమం చరంతం సర్వత్ర భూతానాం యన్మిత కలిః. నిన్ను నియంతగను ఆది అంతా రహితునిగను ప్రభువుగను అంతటా సమానముగా ప్రవర్తించు వానినిగను అంటే సర్వవ్యాపకునిగను కాలస్వరూపునిగను తలంచుతున్నాను. కుంతీదేవి పరమ సాధ్వి అన్నమాట. ఆవిడ తన పుత్రుడు కష్టం వస్తుంటే కష్టాలు సాలిగా ఇచ్చింటే వాయనం మనం సుఖంగా ఉంటున్నాడు అడగకుండా మాకు విపదస్సంతు ఎక్కడట సస్వతత్వ జగద్గురు ఎక్కడెక్కడైతే నీ యొక్క దర్శనం అవుతూ ఉంటుందో నీ యొక్క సహాయం కలుగుతూ ఉంటుందో అటువంటి విపత్తులు మాకు ఎల్లప్పుడూ కలుగుదాక. నిన్ను నియంత్రగను ఆది అంతరహితునిగను ప్రభుగను అంతటను సమానముగా ప్రవర్తించు వారిగను కాల స్వరూపునిగా తలంచుతున్నాను. తప్పు తెలిసిపోయింది ఆవిడికి. నిన్ను నిమిత్తముగా చేసుకొని సర్వ ప్రాణులు పరస్పరము కలహించుతున్నవి. ఇది ఎక్కడ ఉందా సరిది? ఈ మాట నిజమా అబద్ధం చెప్పండి. భగవంతుడి కోసం సర్వప్రాణులు వాళ్ళని కొట్టుకుంటున్నాయా? ఎందుకు? ఇక్కడ అర్థం ఏమిటంటే భగవంతుడు అంటే ఆనందమయం. ఆనందం సుఖము. ఆ సుఖము ఆనందము కోసమే జీవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆనందము అనుభవించడం కోసమే అడ్డు వస్తున్నారని చెప్పి శత్రువులుగా చూసేవాళ్ళని సంహరిస్తూ ఉంటాడు. కాబట్టి చివరికి అతని యొక్క ధ్యేయం ఏంటంటే ఆనందముగా ఉండాలి. అది ఎలా వస్తుందో తెలియదు. యుద్ధాల వల్ల వస్తుంది అనుకున్నారు కొంతమంది ఏదో మేడల మిత్రులని చెప్పి రకరకాల ప్రయత్నాల ద్వారా ఆనందం కలుగుతుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఆనందం ఎక్కడికి లేనే లేదు. ఎప్పటికీ ఆనందం అంటే భగవంతుడు. కానీ తెలిసి తెలియకుండా ఆయన కోసమే యుద్ధాలు జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి నిన్ను నిమిత్తముగా చేసిన సర్వప్రాణులు పరస్పరం కలిగించుకున్నది. వాస్తవముగా నీ యందు స్వరూపముగా నెట్టి వైషమ్యము లేదు. భగవంతుడి యందు ఎటువంటి
వైషమ్యం లేదు. నవేద కశ్చిత్ భగవంస్తికీర్షితం తవేహమానస్య నృణాం విడంబరం నయస్య కశ్చిత్ దయతేస్తి కరిహిచిత్ ద్వేష్యస్య యస్మిన్ విషమామతిర్నృణాం. ఈశ్వర, నీకు ఎప్పుడును ఎట్టి ప్రియుడును గాని అప్రియుడును గాని లేరు. భగవంతుడు సముడు. భగవంతుడికి ఎవరన్నా అంటే ఇష్టమైన వాడు లేరు, శత్రువులు లేరు. మరేమిటంటే భక్తులు పక్షాన నుండి అసలు హరిస్తూ ఉంటాడు కదా. అంటే ఏ యథామం ప్రపద్యంతే తాం సదయో భజామ్యహం. భక్తులు పితృడు భగవంతుడి యొక్క స్నేహం కోరుకుంటున్నాడు. అదే అసలు భగవంతుని వైరముగా భావించి భగవంతుడిని చూస్తున్నారు. కాబట్టి ఎవరి భావం ఏ విధంగా ఉంటుందో వాళ్ళని భగవంతుడు ఆ విధముగా అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ నిజములకు భగవంతుడు ఎటువంటి వైషమ్యము లేదు. ఈ విషయాన్ని భాగవతంలో చాలా చోట్ల చెప్పాడు, నాలుగు చెప్పాడు అన్నమాట. కాబట్టి వాస్తవుగా భగవంతుడికి ఎవరి యందు వైషమ్యము లేదు. ఇంకా ఏమంటున్నారట, నీవు మానవ లీలను చేయునప్పుడు ఏమి చేయదలచుచున్నావో దాని విషయమును ఎవ్వడూ ఎరుగదాడు. భగవంతుడు ఈ లోకములో అవతరించి ఏ లీలను చేస్తాడో ఎవరికి తెలియదు. ఒక్కొక్క లీలలో కూడా ఎన్నో కోణాల నుంచి ఎంతమంది అనుగ్రహించడం చేస్తూ ఉంటాడు. అందరి అనుగ్రహమే, సంహరించిన అనుగ్రహమే, విడంబనము దూరంగా ఉంచిన అనుగ్రహమే, ఆదుకున్న అనుగ్రహమే. కాబట్టి ఎప్పుడు దేనిని చేస్తాడో ఎవరికి తెలియదు. నీ విషయమున మానవుల బుద్ధియే విషమముగా నుండును. భగవద్ విషయములో మానవుల బుద్ధి అది విషమముగా అంటే అనుగ్రహము నికర రూపంలో ఉంటుంది. నేను వాళ్ళ బుద్ధిని అనుసరించే ఎవరు ఏ బుద్ధితో భగవంతుడు చూస్తారో వాళ్ళకి ఆ విధముగా భగవంతుల అనుగ్రహం నిగ్రహం కలుగుతూ ఉంటాయి. అది భగవంతుడిలో ఎటువంటి వైషమ్యము ద్వేషములు లేవు. కానీ ఎవరెవరు ఏ విధంగా భగవంతుడిని అప్రోచ్ అంటే ఆశ్రయం అంటే వాళ్ళు ఇంకో అయిపోతుంది. సరే, ఏ కోణంలో వాళ్ళు భగవంతుడు చూస్తూ ఉంటారో ఆ కోణంలో భగవంతుడు ఆ విధంగా ఇస్తూ ఉంటాడు. జన్మ కర్మ చ విశ్వాత్మన్ అజస్యాకర్తృరాత్మనః దివ్యం ఋషిషు యాదస్సు తదత్యంత విడంబనం. విశ్వాత్మ, జన్మరహితుడవు, కర్తృత్వ అభిమాన శూన్యుడవు. భగవంతుడికి జన్మము లేదు కదా, జన్మకర్మలు ఏమీ లేవు, రహితుడు. అయినప్పటికీ అనుగ్రహాయ భూతానాం, అందరిని అనుగ్రహించడం కోసం నందయ్య సోదరులకు పుత్రుడిగా వచ్చాడు ఆయన. దేవకీదేవి వసుదేవులకు పుత్రుడిగా వచ్చాడు. ఆ విధంగా జన్మిస్తూ ఉంటాడు జన్మరహితుడు. కర్తృత్వ అభిమాన శూన్యుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండములకు నాయకుడు, అధీశ్వరుడు. ఇన్ని పనులు చేస్తున్నాడు. ఎటువంటి కర్తృత్వాలు వానికి ఎటువంటి అహంకారం కానీ లేదనవడం. మనం తిరమలు చేస్తే ఏంటి సంపాదించడం తింటున్నావు కనవాట కనవా, మాలో అహంకారం వచ్చేస్తుంది. నేను పెద్దవాడిని, సీనియర్ని, మహారాజు నా మాట కనవా. భగవంతుడు ఇన్ని ఉండి ఇది చేసి కూడా ఎవరని పలుకు మాట అంటారు. అసలు అహంకారం మీద ఆయనకి చిన్న చేస్తూ ఊపుతూ ఉంటాడు. నాకు ఇచ్చారు సమర్పించాడని చెప్పి అది ఆయనకే చెబుతున్నాను అన్నమాట. కర్తృత్వ అభిమాన శూన్యుడు, పరమాత్ముడవు. సమస్త జీవరాశులను భగవంతుడు అంతర్యామి పరమాత్మ స్వరూపుడై. నీవు పశులీల యందు వరాహాది రూపములతోనూ, మానవలీల యందు రామాది రూపములతోనూ, ఋషిలీల యందు నరనారాయణాది రూపములతోనూ, జలసరలీల యందు మత్స్యాది రూపములతోనూ అవతరించి చేసిన పనులు లీలలు మిగుల ఆశ్చర్యకరములు. నువ్వు ఎత్తినటువంటి రూపం ఏముందయ్యా? మానవులో మానగా అవతరించావు, ఋషులుగా అవతరించావు, పశువులలో పశువుగా అవతరించావు. అన్ని పశువులు భగవంతుడు అయిపోవు, భగవంతుడు పశువు అవడు. ఆయా పనుల కోసం భగవంతుడు ఆయా రూపాలని ధరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా భగవంతుడు అవతరించేసిన పనుల్ని కూడా ఇళ్ళని కూడా ఆశ్చర్యకరమైనటువంటిది. తలుసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. గోమ్యాగమే త్వయి కృతాకసి దామతావత్ యాదే దశాస్త్రు కరిలాంజన సంభ్రమాక్షం వక్త్రం నిలీయ
సామాం విమోహయతి భీరపి యద్విభేతి. ఎవరంటున్నారు? అదే అయితే అవట్లే. కుంతిదేవి భగవంతుడు శుద్ధి చేసుకుందన్నమాట. బాల్యమున నీవు దదివాండమును పగులు కొట్టగా యశోద మిగుల కోపించి నిన్ను కట్టివేయుటకు త్రాడును తెచ్చినది. ఇంత పెద్దవాడు ఏమిటి కూడా నువ్వు ఏ విధంగా కళ్యాణం చేసావంటే పరమ ఆశ్చర్యకరము. చిన్నప్పుడు నువ్వు మట్టికుండా పగలగొట్టావా? మీ అమ్మాయి చేసింది గత్తం పట్టు కూడా వచ్చింది, తాడుతో కట్టేసింది, తెచ్చింది. అప్పుడు ఈ కనుల వెంట నీరు పెళ్ళుదిగినది. తల్లిలో తల్లి చేతులు గత్తం చూసేటప్పటికి భయపడిపోయి వణికిపోతూ ముక్కలుగా ఆడవడం, మరి బయటికి సత్త రాకూడదు, కళ్ళమ్మడ నీళ్లు పెళ్ళిపోవచ్చేది. కాటుక చెక్కిళ్లపై చక్కగా పొద్దునే అలంకరించి కూర్చోబెడితే ఈ చూసిన పొదికి ఏమైందిట కూర్చోడం అనమాట. కొట్టకుండా ఏడ్చేస్తూ ఉంటారు. ఏడ్చేటప్పటికి కాళ్ళకి కాటు కరిగిపోయి నీడతో పాటు చెక్కిళ్ళలా కారిపోతుంది. చెంచలములకు నేతములు ఆ భయముతో అటు తిరుగుతాడు. ఆయన అలా ఒక చోట దృష్టి ఉంచలేకపోతున్నాడు కృష్ణుడు. చెంచల పడుతుంది. భయము వలన నీవు నీ ముఖమును క్రిందికి వెలిచిదివి. చేసిన పని దెబ్బలు తినే పని. పగలగొట్టాడు కొండని, వెన్నంతా పాడు చేశాడు. తెలుసు దీనివల్ల మనకి ఈ విమానం మోగుతుందని చెప్పి. మరి తల్లి దగ్గర భయంతోటి ఎక్కడ కొడుకుందు అటువంటిది ఒకటి రెండవది చేసినప్పుడు తప్పుని తెలుసు. అందుకని ముఖం పైకెత్తలేక తల ఉంచుకున్నట్ట కృష్ణుడు. భయముతో నీ ముఖమును క్రిందకి వచ్చింది. మహాకాలమునకు కూడా భయస్వరూపుడవగుని ఆ అవస్థను స్మరితి నేను మోహము చెందుతున్నాను. ఈ యొక్క కనుచూపికి సమస్త బ్రహ్మాండములు వణికిపోతూ ఉంటాయి. మహాకాలము కూడా భయపడుతూ ఉంటుంది. అటువంటి నిర్భయుడవు నువ్వు భయపడడం చూసి నాకు చాలా ఆశ్చర్యంగా మోహంగా ఉంది. ఏమిటి ఆ కృష్ణుడేనా ఈయన? అఖిలాండ కోటి ఆ బ్రహ్మాండ నాయకుడేనా? ఇప్పుడు చిన్న ఈ విధంగా అయిపోయి తల్లి యొక్క చేతులు కాబట్టి తన యొక్క కనుసైగ ద్వారా సృష్టి శిల్పాలను చేస్తూ ఉంటాడు భగవంతుడు. తల్లి చేతులు దెబ్బలను తినాలని భయపడుతున్నాడు. వీరపి ఎద్దివేది, వీధుడు వలె ఇక్కడ ఉన్నాడు. ఏమి మోహం అచ్చుతున్న మోహం, నాకు మోహం చెందున్నా నేను నిజంగా భంగా ఉన్నాను. మా అబ్బాయి మా మెన్నడు చెప్పనుకుంటున్నాను. కేచిదాహురజం జాతం పుణ్యశ్లోకస్య కీర్తయే యదో ప్రియస్యాన్వవాయే మలయస్యేవ చందనం. ఆ కృష్ణుడికి చక్కగా ఆయన ఆదిశేషు మీద పడుకుని ఉన్నప్పుడు, లక్ష్మీదేవి పాదములు వచ్చుతున్నప్పుడు, మిగతా వాళ్ళు విద్యావరం వీస్తూ బ్రహ్మాది దేవతలు మంత్రాదుతులు ఎటువంటి ఆనందం కలుగుతుందో దానికన్నా కోటాను కోట్ల ఆనందం కలుగుతుందట ఆ భయపడుతున్నప్పుడు ఉండేటువంటి ఆనందం. తల్లి యొక్క పెద్దాయన భయపడుతూ భయంలో కూడా ఆనందం అనిపిస్తున్నాడు. అటువంటి ఆనందం కోరుకుంటాట. ఆ విధంగా శాసించాలి నన్ను అనుకుంటారు, నన్ను పాలించాలి, నన్ను లాలించాలి. ఆయనకి ఇష్టం అన్నమాట. కొందరు భక్తులు జన్మరహితుడకు నిన్ను మలయ పర్వత కీర్తిని వృద్ధిపరచుటకు చందన వృక్షము వలె పుణ్యశ్లోకుడకు యుధిష్ఠిరుని లేదా యదు మహారాజు కీర్తి కొరకు యదువంశమున జన్మించిందని చెప్పుతున్నారు. ప్రపంచంలో ఆయన ఎందుకు భగవంతుడు అవతరించడం అంటే భక్తులు ఏమంటున్నారట, మలయ పర్వత కీర్తి ఉంది కదా, మలయ పర్వతం ఎందుకన్నా కీర్తి వచ్చిందట, అందులో చందన వృక్షములు ఉన్నాయి కాబట్టి ఆ చందన వృక్షముల యొక్క విలువను బట్టి మలయ పర్వతానికి విలువ వచ్చిందన్నమాట. ఈ విధంగా అయితే మలయ పర్వతానికి కీర్తిని పొందడం, కీర్తిని పెంపొందింప చేయడం కోసం చందన వృక్షములు ఉంటూ ఉంటాయో ఆ విధముగానే నువ్వు పుణ్యశ్లోకుడకు యుధిష్ఠిరుని లేదా యదు మహారాజు గారి యొక్క కీర్తిని వృద్ధి చేయడం కోసం అని చెప్పి నువ్వు ఆ కులములో ఆవిర్భవించావు, లేదా మా పాండవుల యొక్క బంధువుగా నువ్వు ఉన్నావు. భగవత్ సంబంధం లేకపోయినట్లయితే లోకంలో కీర్తి కలగదు. చందన వృక్షముల వలననే మలయపర్వతం ఏ విధంగా అయితే కీర్తి వచ్చిందో ఆ విధముగానే
భగవంతుడు యదువంశంలో పుట్టినందుకు గాను యాదవ వంశం గొప్పదైంది. యదుకుల తిలక నందకుమార అని ఆ విధంగా నువ్వు జన్మించావని చెప్పి భక్తులు కీర్తిస్తూ ఉంటారు. అపదే వసుదేవస్య దేవహ్యాం యాసితోభ్యదాత్ అజత్వమస్య క్షేమాయ వధాయ చ సురద్విషాన్. వసుదేవుడు దేవకి పూర్వజన్మమున సుతప దృష్టిని రూపమున నిన్ను తనకు కుమారునిగా పుట్టమని యాచించరి. వసుదేవుడు పూర్వజన్మములో ఆయన సుతపుడు, దేవకిదేవి కృష్ణి. అంతేనా? వాళ్ళిద్దరు తపస్సు చేశారు. కఠోరంగా తపస్సు చేసి ఏ వరం కావాలో కోరుకోమంటే నువ్వు నాకు పుత్రుడిగా రావాలన్న. సరే అని చెప్పి పుత్ర మూసారు అడిగారట. అందుకని వాడు 3 జన్మలు ఎత్తారు. భగవంతుడుగా వాళ్ళకి 3 జన్మలలో పుత్రుడిగా ఆవిర్భవించాడు. అందువలన నీవు జన్మరహితుడు అయినను జగత్ కళ్యాణము కొరకు దైత్య సంహారము కొరకు వారికి పుత్రునిగా జన్మించితివి. వాడికి పుత్రుడుగా పుట్టాలంటే కేవలము దానికోసమే కాదుట. ఆ భగవంతుడు పుత్రుడుగా పుట్టడం వలన జగత్తుకి మేలు జరుగుతోంది. రెండవది దైత్యుల సంహారం అవుతూ ఉంటున్నారు. మన కోరిక నెరవేరింది. ఆ విధంగా ఆయన ఏకకాలములో ఎన్నో రకముల పని చేస్తూ ఉంటాడు. మనం 4 పనులకు వెళ్ళి 2 పనులు చేసి మిగతా 2 పనులు వచ్చి వస్తాం. లేదా మన ఇంట్లో పని చేయడం కోసం మనకు పని అవ్వడానికి ఉండవలసినటువంటి స్థితి అక్కడ ఉండదు. కూలి కట్టేసిందండి, ఆ మనిషి లేడు, లేకపోతే వెళ్ళలేదు, ఏదో మనం చెప్పేస్తాం. కానీ మహాత్ముడు ఆయన ఒక కార్యం కోసం వెళ్ళి అందుకని చక్కబెట్టి వస్తాడు. ఘటన బట్టి చేసాయని పేరు. అందువలన భగవంతుడు జన్మరహితుడైనప్పటికీ కూడా జగత్ కళ్యాణము కోసము దైత్య సంహారము కోసము వాళ్ళకి పుత్రుడుగా జన్మించాడు. వాళ్ళ యొక్క కోరిక నెరవేర్చాడు. ఈ పనులు కూడా ఆచరించాడు. భారావతరణాయాన్ని భువనో నావైవోదధౌ శ్రీదంత్యా భూరి భారేణ జాతో హ్యాత్మహువాధితః. సముద్ర మధ్యమున మహాభారముచే మురుగుతున్న నౌకవలే భూభారహరణమునకై బ్రహ్మదేవుడు ప్రార్థింపగా నీవు అవతరించటమని కొందరు చెప్పుతున్నారు. భగవంతుడి అవతారాల కారణం ఏమిటి రాస్తే ఒక ఆయన దానికి సమాధానం రాశాడు. ఏమని? యదువంశములో అదే నువ్వు వాని యొక్క యదువంశం యొక్క పాండవుల కీర్తి పెంపొందింపజేసుకుని జన్మించామని చెప్పగలడు. ఇంకొకడు జగత్ కళ్యాణం కోసం అని చెప్పి, ఇంకొకటి దైత్య సంహారం కోసం అని చెప్పి, ఇంకొకడు ఏమంటున్నారట, అయ్యా సముద్రములో నౌక మునిగిపోతుంటే ఏ విధంగా ఉంటుందో అటువంటి స్థితిలో ఈ భూమి భారాక్రాంతమై ఉన్నప్పుడు బ్రహ్మదేవుడికి మొరబెట్టుకుంటే అప్పుడు భగవంతుడు ఆ భూభారహరణము చేయడం కోసం అవతరించాడయ్యా అని చెప్పి కొంతమంది అంటున్నారు. కాబట్టి మహాభారముచే మునుగుసున్న నౌక వలె భూభారహరణమునకై బ్రహ్మదేవుడు ప్రార్థింపగా నీవు అవతరించాలని కొంతమంది అంటున్నారు. భవేస్మిన్ క్లిశ్యమానానాం అవిద్యా కామకర్మభిః శ్రవణ స్మరణార్హాని కరిష్యన్నితి కేచన. ఈ సంసారమున అజ్ఞానము వలన దేహాది అభిమానముల వలన పీడితులకు జీవుల దుఃఖ నివృత్తి కొరకై వినుటకు మననము చేయుటకు యోగ్యములైన కర్మలను చేయదలచి నీవు జన్మించదవని కొందరు చెబుతున్నారు. అదేం కాదయ్యా, సంసారములు అజ్ఞానము వలన దేహముల యందు గేహముల యందు ఆత్మాభిమానం ఉన్న కారణముగా రకరకాల కష్టాలు పాల్గొన్నటువంటి ఆ జనుల యొక్క సంసార నివృత్తి కొరకు కేవలము నీ యొక్క గుణకీర్తనములే మందు, అదే సాధన. మరి భగవంతుడు విష్ణుగా కూర్చుండే ఆయన గుణములు ఏమన్నా, కీర్తన ఏముంది, ఆయన పనులు చేయాలి కదా. అందుకని జగత్ కళ్యాణము కొరకు జీవులు నీ యొక్క లీలలు కనుక చెప్పుకుంటున్నట్లయితే సునాయాసముగా వాళ్ళు సంసార బంధము చెందుతువుతారు. కాబట్టి వాళ్ళు 10 కాలాల పాటు చెప్పుకునేటట్టుగా నువ్వు చేతులు చూపించడం కోసం ఇక్కడ అవతలి లీలలు చేస్తున్నావు. అందుకని ఎప్పటికీ కూడా కృష్ణ వ్యర్థమదానం చేశాడు, బోధం ఆవరించాడు అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఆ చెప్పుకోవడం వల్ల మనకేమవుతుందా, మన యొక్క దుఃఖములు పాపాలు పోయి క్రమక్రమముగా భగవంతుడికి ఉన్ముఖులమయ్యి
మళ్ళీ మనము ఆ నిత్య సేవలు పొందగలుగుతాము. కాబట్టి ఇంత ఆలోచించి భగవంతుడు ఇన్ని విధములుగా ఒకేసారి అందరికీ కళ్యాణం చేయడం కోసం అని చెప్పి అవతరించాడని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎందుకంటే దుఃఖ నివృత్తి కొరకు వినడానికి మనము చేసుకోవడానికి వీరైనటువంటి యోగ్యమైనటువంటి కర్మలను చేశారు. చిన్నతనములో అమ్మమ్మలు తాతయ్యలు పొట్టగా ఉడుకుబెట్టిన పిల్లలకి ఇవి చెబుతూ ఉండేవారు. గజేంద్ర మోక్షంలో లేకపోతే మిగతా అవన్నీ పోయాయి. కలపాటే తోలపాట. భగవంతుడి సులభమైనటువంటి మోక్ష ఉపాయం కూడా మనం పక్కన పెట్టేశాం. మనం చేసుకున్న కర్మ ఏం చేస్తాం? శృణ్వంతి గాయంతి గృణంత్య భీక్షసః స్మరంతి నందంతి తవేహితం జనాః తయేవ పశ్యంత్య చిరేణ తావకం భవప్రవాహో పరమం పదాంబుజం. ఏ జనులు నీ చరితమును నిరంతరము వినుచు కీర్తించుచు చెప్పుచు స్మరించుచు ఆనందించుతున్నారో వారే శీఘ్రముగా జన్మ పరంపరా నివర్తకమగు నీ చరణారవిందములను చూడగలుగుతున్నారు. భగవంతుడి యొక్క చరణ దర్శనం అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలిట? ఎవరు చూడగలుగుతారిట? భగవంతుడి యొక్క చరితముని వింటూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి, చెబుతూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. తద్వారా ఆనందంలో అనుభవిస్తూ ఉండాలి. ఎవరిది విధముగా ఆనందం అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళే శీఘ్రముగా జన్మ పరంపర, జననం మరణం, జననం మరణం. ఈ పరంపర అంటే సైకిల్గా వచ్చాను నిరంతరం వచ్చేటువంటి దీన్ని తప్పించుకోవాలి, ఆగాలి, అంతం అవ్వాలని నివర్తకం అనమాట. అది ఎలా అవుతుందట? భగవంతుడి యొక్క చరణారవిందములు మాత్రమే ఆ పని చేయగలుగుతాయి. భజపురీమన శ్రీనందనందన చరణారవిందం దర్శనం అవుతుందన్నమాట. కాబట్టి మనం చేయాల్సిన ఏమిటిట? శృణ్వంతి గాయంతి గృణంత్య భీక్షణః స్మరంతి నందంతి తవేహితం జనాః తయేవ పశ్యంత్య అచిరేణ తావకం. అతి స్వల్పకాలములోనే ఆ భగవంతుడి యొక్క శరణారవిందం దర్శనం అవుతుంది. అప్యజ్ఞనస్త్వం స్వకృతే హిత ప్రభో జిహాససి స్విత్సుహృదో అనుజీవినః యేషాం న చాన్యద్భవతః పదాంబుజాత్ పరాయణం రాజసు యోజితాం హసాం. భక్తుల అభీష్టములను నెరవేర్చునట్టి ఓ కృష్ణ, కృష్ణుడు మాత్రమే భక్తుల యొక్క అభీష్టం నెరవేర్చగలడు. నిజం నెరవేర్చలేరా? మీరు చూసుకోండి. ఎన్నో సంవత్సరములు తపస్సు చేస్తూ భగవంతుడి సేవను అడిగాడు. రామచంద్రుడు ఏమన్నాడు? లాభం లేదయ్యా, కృష్ణావతారం రమ్మన్నాడు. శుద్ధిచరుడు, గురుచరుడు అందరూ కూడా ఎంతో మంది కోరిస్తే అప్పుడు అందరు కృష్ణావతారం వచ్చేయండి, అప్పుడు అందరికీ ఫ్రీ అన్నాడు. కాబట్టి కృష్ణుడే భక్తుడి యొక్క అభీష్టం నెరవేర్చగలడు. భక్తజన సులభుడు కృష్ణుడు. కాబట్టి ఓ కృష్ణ, రాజులకు దుఃఖమును కలిగించుట చేత వారి ద్వేషమునకు పాత్రుడైన పాండవులకు నీ పాదపద్మలను ఆశ్రయించుడు తప్ప వేరుగతి లేదు. రాజులకు దుఃఖమును కలిగించుట చేత వారి ద్వేషమునకు పాత్రుడయ్యారట పాండవులు. పాండవులకి ఎవరెందుకు ద్వేషం లేదు, కానీ ఎందుకు ద్వేషం వచ్చిందట? ఎంతో మంది రాజుల వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఎవరు? అసురులు. జరాసంధుడు ఎంతో మంది రాజులని కదా, ఆయనే కదా. నరకాసుడేమో రాజకుమారుని బంధించాడు, జరాసంధుడు రాజులను బంధించాడు. వాళ్ళందరూ కూడా రాజులకి శత్రువులయ్యారు. కాబట్టి వాళ్ళని సంహరించడం కోసము భగవంతుడు అటువంటి పాండవులు నీ పాత్మను ఆశ్రయించడం తప్ప ఇంక వేరే గతి రావాలి. ఇట్టి బంధువులము ఆశ్రితులము మగు మమ్ము నేడు నీవు పరిచయించిపోవదలు అదర్శించుతున్నది అని. కాబట్టి ఇంత ఆయన ఈ విధంగా గుణగణాలను కీర్తించిన తర్వాత నువ్వు బంధువులకి ప్రాణస్వరూపుడివి. అటువంటి పాండవులందరూ కూడా నిన్ను ఆశ్రయించి ఉన్నారు తప్ప వేరే గతి లేదు.
అటువంటి మమ్మల్ని వదిలిపెట్టి పెట్టున్నావు, నీకు ధర్మమేనా? ఏమంటారు బాబు? ఇన్ని గుణములు ఇలాంటి వాడు లేడు చెప్పి అంత తిప్పి చెప్పిన తర్వాత మరి నీకు న్యాయం అంటే నిజంగా న్యాయం కాదు కదా. నువ్వు పరిచయించి వెళ్ళిపోతాను అనుకుంటున్నావు, మరేమిటి అంటే మరి మిగతా వాడికి వాడు కూడా వద్దు కాదా? ద్వారకావాసులు ఎంత పాపం ఎంతకాలకు వీరంలో ఉన్నారు వాళ్ళు. అదే ఎవరికైనా వాళ్ళకే కావాలి. కేవలం నామ రూపాభ్యాం యదువి సహ పాండవా భవతో దర్శనం యది నివేశితు. ఇంద్రియములకు నియంత్రయకు జీవాత్మ దర్శనము కానప్పుడు జడేంద్రియములకు నామరూపములు ఏమాత్రమును ఉండదు. ఏమిటా? ఇంద్రియములకు నియంత్రైనటువంటి జీవాత్మ దర్శనం కాకపోయినట్లయితే ఇంకా జడేంద్రియములకు నామరూపాలు ఏముంటాయిట? ఏముండవు. అట్లే నీ దర్శనము కలుగనిసో యాదవుల యొక్క, నా కుమారులకు పాండవుల యొక్క నామరూపములకు అస్తిత్వం ఏమాత్రము ఉండదు. అంటే శరీరములో జీవాత్మ ఉన్నంత వరకే మన కనుల కార్యం చేస్తూ ఉంటాయి, మిగతా ఇంద్రియములు పని చేస్తూ ఉంటాయి. ఎప్పుడు జీవాత్మ వెళ్ళిపోతుందో అప్పుడు ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఎందుకు పనికిరామన్నమాట. ఆ విధముగానే ఇప్పుడు పాండవులలో ఉన్నావు, విడిపోతానంటున్నారు. యదుకులంలో ఉన్నారు, విడిపోతానంటున్నారు. వెళ్ళిపోయినట్లయితే యదుకులము పాండవులు కూడా ఇంద్రియములు ఉన్నప్పటికీ ప్రాణము లేకపోయినట్లయితే ఇంద్రియములు ఎందుకు కూడా పనికిరావు విధము. కానీ ఈ పాండవులు కానీ యాదవులు ఆ విధంగా అయిపోతారయ్యా, వాళ్ళకి అస్తిత్వం ఏముంటుంది? నేయం శోభిష్యతే తత్ర యథేదానీం దదాధర త్వత్పదైరంకితా భాతి స్వలక్షణ విలక్షితై. గదాధర, శ్రీకృష్ణ, మేము పాలించు ఈ భూమి అసాధారణములకు నీ చరణ చిహ్నములచే అంకితమై శోభిల్లుతున్నది. మాకేవైతే నువ్వు యుద్ధం సంపాదించి పెట్టావో ఈ భూమంతా కూడా నీ యొక్క పాదార విందం ముద్రలచే అది ముద్రితమై ఉందన్నమాట. చూడడానికి అడుగుదాడాలే కదా, శోభిలుతోంది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇది ఆ విధంగా ఉంటుంది కదా. ఇంకా అంతకాలమే గుర్తిస్తారు, స్మరిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇమే జనపదా స్వర్థా సుపక్వౌషధి వీరుధ వనాద్రినద్యుదంతో హేదంతే తవ వీక్షితా. నీ దృష్టి ప్రభావముచే ఈ దేశము బాగుగా పండిన ఓషధులు లతలు గలదియు, వనములు పర్వతములు నదులు సముద్రములు గలదియు అని వృద్ధి పొందుతున్నది. నువ్వు ఉన్నావు కాబట్టి నీ యొక్క సమక్షంలో ప్రకృతి పొలగించిపోయి ప్రకృతి ఎంత సంపద ఉందా సంపద బయటపెట్టింది. ఎలాగట? ఓషధులు లతలు చక్కగా పరిపూర్ణంగా ఫలవంతం అవుతున్నాయి. వనములు పర్వతములు నదులు అని నదులు చక్కగా వృద్ధి పొందుతున్నాయి. భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ గ్రహములో చెట్లు పుష్పాలు ఫలాన్ని లేవవు, ఓషధులు ఎండిపోతాయి, పర్వతం ఎందుకు కరిగిపోతున్నాయి, నదులు ఎండిపోతున్నాయి. కాబట్టి ఈ విధముగా ఆ వృద్ధి నుండి తగ్గిపోతూ ఉంటుంది. అథ విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహపాసానుమం ఛింది దృఢం పాండుషు వృష్టిషు. జగదీశ సర్వాంతర్యామి విశ్వరూప ఆత్మీయులకు పాండవులయందు యాదవులయందు దృఢముగానున్న నా ఈ ప్రేమ బంధమును ఛేదింపుము. నన్ను వెళ్ళిపోతానంటే మన పనేమిటి? కాబట్టి ఏ పాశము అహంకారం మమకారము లాభాలనేటువంటి ఒక బంధం ఉందో దాన్ని తీసుకోలేను, నువ్వే ఛేదించాయి. ఇచ్చతే హృదయ గ్రంథి అన్నారు. ఆ హృదయ గ్రంథి అంటే దేహాభిమానము. ఈ శరీరం నాదినటువంటి నాకు మమకారం ఉన్నంత కాలము శరీరము ద్వారా పరిచయమైనటువంటి వీడందరూ నాకు నావడనుకుంటారు. శరీరం లేకపోతే ఇంకేముంటుందిట? సంబంధం శరీరం నుంచే కదా, కానీ శరీరం కాదు కదా. కానీ చెప్పడానికి బాగానే ఉన్నాయి, కానీ నాకు ఎంతవరకు అనుభూతిలో ఉంది, అనుభవాన్ని నేను చేయగలుగుతున్నానా? ఇది భగవంతుడు కృప లేకపోయినట్లయితే ఈ బంధము అనేటువంటిది
ఖేదనం అవదనమాట, పైగా దృఢముగా ఉంది. ఈ ప్రబంధాన్ని ఛేదించేయి అన్నాడు. స్నేహపాసం ఇవం చింది దృఢం పాండుషు వృష్ణుడు. పాండవులయందు వృష్ణుడు యాదవులయందు నాకున్నటువంటి ఈ సంబంధం ఏదైతే ఉందో మమకారము, దాన్ని నువ్వు పూర్తిగా ఛేదించేయి. త్వయమే అనన్య విషయామతిర్మధుపదే సకృత్ రతిముద్య హతా దగ్ధా గంగేవౌఘ ముదన్వతి. కృష్ణ, అఖండమగు గంగాధార సముద్రమున ప్రవేశించినట్లు అవ్యభిచారిణియగు ఇతరమైన విషయములకు మీదకు వెడలని నా బుద్ధి నీ అందే నిరంతరము సాక్షాత్తుగా నిర్వచ్ఛిన్నముగా ప్రీతిని పొందుతుండుగాక. చక్కగా నిండినటువంటి గంగా నది ఎటువంటి అవరోధాన్ని లెక్క చేయకుండా ఉరకలు పరుగులు వేసి సముద్రం కలిసిపోతూ ఉంటుందో ఆ విధముగా నా యొక్క భక్తి కూడా పరిపూర్ణముగా నీ యందు దృఢముగా ఉండి నా బుద్ధి నిరంతరము నిన్ను పొందుతూ ఉండు, అంటే నా బుద్ధి నిరంతరం నిన్ను స్మరిస్తూ ఉండగాక. శ్రీకృష్ణ కృష్ణ సఖ విష్ణు వృషభావనేతృ రాజన్య వంశదహనానపవర్గ వీర్య గోవింద గోద్విజ సురార్తి హరావతార యోగేశ్వరాఖిల గురో భగవన్ నమస్తే. శ్లోకం అందరికీ కంటతా రావాలి. ఏమిట కృష్ణ, ఓ అర్జునుడికి సఖుడా, యాదవులలో శ్రేష్ఠుడా, భూమికి భారముగానున్న రాజకులమును నాశము చేయువాడా. రాజులందరూ కూడా ఎవరు విష్ణువు యొక్క అంశం అయినప్పటికీ వాళ్ళు గనక విష్ణువులకి ఏ విధంగా పాలన చేయదో అటువంటి వాళ్ళు ఎవరుట భూమికి భారం అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు నాశనం చేసేటువంటి వాడు అనంతమైన శక్తి గలవాడా. గోవింద, గోవుల బ్రాహ్మణుల దేవతల దుఃఖములను తొలగించువాడా. గో ద్విజ సుర ఆర్తి హరావతార. అవతరించావు దేనికిట? హరించడం కోసం. అందుకే నీ పేరు హరి. ఏం హరిస్తావు? గోవుల యొక్క, బ్రాహ్మణుల యొక్క, ఇంకా దేవతల యొక్క ఆర్తిని హరించేవాడు ఆర్త ప్రాణపరాయణుడు. యోగేశ్వర కృష్ణ జగద్గురు నీకు నమస్కారం. దీనికి పోతన చక్కగా భాగవతం శ్లోకం రాశాడు పోతన మహాత్ముడు. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతా నీక బ్రాహ్మణ గో గణార్తి హరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవే భవల్లతల్ నిత్యానుకంపానిధి. అయ్యా నీకు నమస్కారం చేస్తున్నాను. నువ్వు మరి ఏం చేయమని నమస్కారం చేయాలి? పని చేయాలి. ఏం పని చేయి? భవల్లతల్. ఆ భవమైనటువంటి లతలుగా ఉందన్నమాట. లత మామూలుగా ఉంటుందా? పాకుతూ ఉంటుంది. రకరకాల కొమ్మలు, చెమ్మలు, రెమ్మలు ఎన్ని ఉంటాయి. ఆ విధంగా ప్రతిదాని ఎందుకు నాకు ఎంతవరకు మోహం లేదు. ఈ రోజులో దాని నాది ఈ పై సంచి ఒకటి వచ్చింది. ఇవన్నీ నాది 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 ఇవన్నీ కూడా భవలతలే. ఇవన్నీ నువ్వు అనుగ్రహిస్తేనే పోతాయి. నేను పోదాం, నేను తీద్దామంటే పోయేది కాదు. కాబట్టి నీకు మృక్కలు ద్రొంపవే భవల్లతల్ నిత్యానుకంపానిధి. నిరంతరము నీ ఏదో అనుకంప కలిగి ఉండాలయ్యా. చక్కటి పద్యం ఇది. మా తండ్రిగా రోజు చదువులేదు పద్యం. ఇది నాకు ఇరివిని నాకు అది అండర్స్టాండింగ్ అనమాట. శ్రీకృష్ణ యదుభూషణ సదా సంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ దహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణ హార్తి హరణ నిర్మాణ సంధాయక నీకు మృక్యత భవల్లతు నిత్యానుకంపానికి. చక్కగా ఆ విధముగా కుంతీదేవి భగవంతుడిని రకరకములుగా ప్రార్థించింది. శ్రీ సూత ఉవాచ కృతయేత్థం కలపదై పరిణూతాఖిలోదయ మందం జహాస వైకుంఠో మోహయన్నివ మాయయా. సూతులు పలికెను ఇట్లు కుంతీదేవి మిక్కిలి మధురములకు శబ్దములతో భగవానుని లీలలను విశేషముగా స్తుతించెను. సూతము సమర్థ దృష్టితోడు
ఈ విధంగా కుంతీదేవి తన మేనలుడు చిన్నవాడైన కృష్ణుడిని రకరకమైన శ్లోకములతో మధుర వాక్కుములతో శబ్దం సూచించేటప్పటికీ ఆ కృష్ణుని మనస్సు కరిగిపోయింది. క్షేమంగా వెళ్ళి లాభంగా పెరగవచ్చాయి. దీనిని అంతటినీ విని శ్రీకృష్ణ భగవానుడు తన మాయచే ఆమెను మోహపరిచి మెల్లగా నవ్వుతుండెను. ఆయన చూసినా నవ్వినా అయిపోయింది, అంత తామరైపోతుంది అనమాట. చక్కగా ఆ విధంగా బిరుదుతో ఆవిడ శుద్ధిస్తూ ఉంటే కృష్ణ మందహాసంతో ఒక్కసారి చిరునవ్వు నవ్వాట, అంతే అయిపోయింది. తాం బాధమిత్యుపామంత్ర్య ప్రవిశ్య గజసాహ్వయం స్త్రియశ్చ స్వపురం యాస్యన్ ప్రేమ్ణారాజ్ఞా నివారిత. ఇప్పుడు స్థితిలో అప్పమ్మను వదిలిపెట్టి పెడితే భాగ్యమా అనుకున్నాడు. ఉండమని చెప్పాడు, సిద్ధమైపోయాడు. సాక్షి ఎక్కేశాడు, ఉద్ధవుడు ఎక్కాడు, కృష్ణుడు ఎక్కబోతున్నాడు. కృష్ణుడు తథాస్తని పలికి రథస్థానము నుండి హస్తినాపురములోనికి రథస్థానము హస్తినాపురం, అక్కడ శత్రువులు మళ్ళీ ప్రవేశించాట. అసట కుంతీదేవి సుభద్రామున్నకు స్త్రీల అనుజ్ఞను తీసుకొని ద్వారకకు వెడలుటకు సిద్ధము కాగా అప్పుడు యుధిష్ఠిరుడు మిగుల ప్రేమతో కొలది కాలము ఇసటే ఉండి వెడలవలసినదని ఆయన ఆమెను. ఎవరు వదులుకుంటారనేటువంటి భగవంతుడిని కూడా ఋషులు ఉన్నారు. ఎక్కడ ఉంటే అక్కడ నిత్యోత్సవం, ఆయన ఉంటేనే ఉత్సవం. ఆ భగవంతుని ఎవరు వదులుకుంటారట? ముందు వెళుతుంటేనేమో అంత సందిగ్ధం అయిపోయాడు. అంతనే కూడా వాళ్ళ స్థానంలో ఉంచాడు, చక్కగా ఉత్తమ కీర్తిని కలిగించాడు. ధర్మరాజు గారికి యశోమేధ యజ్ఞాలు చేయించాడు. అంతా కూడా నిష్కంతముగా ఉంది. ఈ విధంగా చక్కగా నువ్వు రాజ్యం పాలన చేసుకొని చెప్పి వెళ్ళిపోతుంటే కుంతీదేవి వచ్చా, మన ఎవరు ఉత్తరం వచ్చి పాహి భాయి కృష్ణ మహాబాహు అని సరే అని చెప్పి ఆ కార్యం నెరవేర్తించాడు. మళ్ళీ అందరినీ కూడా కుటుంబం మళ్ళీ 2 రోజుల నుండి మళ్ళీ వెళ్ళిపోతుంటే కుంతీదేవి వచ్చింది. కుంతీదేవి ఆగింది. కృష్ణుడు వెనక్కి వచ్చాడు అచ్చనాపురంలో. కొన్ని రోజులు ఉన్నాడు. అప్పమ్మ వెళ్ళొస్తానన్నాడు. సరే అని చెప్పింది. వెళ్తుంటే పెద్ద బాబు వచ్చారు, ధర్మరాజు గారు వచ్చారు. యుధిష్ఠిర మహారాజు అంటున్నట్ట తాం భాడం అయిపోయింది. కూడది కాలము సరే ఉండి వెళ్ళవయ్యా కృష్ణ అన్నాడు. ఎవడు? ధర్మరాజు అన్నారు. వ్యాసాద్యైరీశ్వరేహాద్యై కృష్ణేనాద్భుత కర్మణ ప్రబోధితో ప్రీతిహాసై నా బుద్ధ్యత సుచార్పిత. తన బంధువులందరూ మరణించినందులకు యుధిష్ఠిరుడు మిగుల దుఃఖించుతుండెను. ఒక పక్కన ఇంత రాజ్యం వచ్చినా కూడా ఆయనకు మాత్రము లోపల సుఖముగానే ఉంది. ఇంతమంది వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎవరు చూసిన బతుకుతాను చూస్తే జ్ఞాపకం అందరూ ధర్మాత్రులైనా మొన్న ఎవరు అంటున్నారు. మామూలుగా చెప్పారంట, ధర్మరాజు గారికి దుష్టులు కూడా కనపట్టలేదు. అలాగే మన దుర్యోధన గారికి మంచివాడు కూడా కనపడ్డు. కాబట్టి ఇది అందరూ మంచి వాళ్ళే. కాబట్టి ధర్మరాజు గారికి వాళ్ళందరినీ తలుచుకుని వాళ్ళు గొప్పపడుతున్నాడు. ఆయన మనసు నెమ్మదిగా లేదు. భగవానుని లీలా రహస్యమును ఎరింగిన వ్యాసుడు మున్నదో మహర్షులు అద్భుత కర్మలను ఆచరించువాడవు శ్రీకృష్ణ భగవానుడు ఎన్నియో ఇతిహాసములను చెప్పినను యుధిష్ఠిరుడు తన దుఃఖమును విడవలేదు. భగవంతుడు కూడా వ్యాసాది మహర్షులు ఉన్నారట. వాళ్ళందరూ కూడా భగవంతుడు చక్కగా అద్భుత కర్మలను ఆచరించినవాడు. ఆ భగవంతుడు ఇంకా ఎన్నో లీలని అన్ని చెప్పారనమాట. చెప్పినా కూడా దుఃఖము తగ్గట్లేదు ధర్మరాజు గారి. ఆహరాజా ధర్మసుత చింతయన్ సుహృదాంబధం ప్రాకృతేనాత్మనా విప్రాహ స్నేహ మోహ వసంగత. బ్రాహ్మణులారా, ధర్మసుతుడకు యుధిష్ఠిర మహారాజు అవివేకగ్రస్త చిత్తుడై బంధునాశనమును కూర్చి చింతించుతూ స్నేహములకు వసుడై ఇట్లు పలికెను. ఓ సౌనకాది మహర్షులారా, ధర్మరాజు ఇటువంటి తక్కువ జ్ఞానం ఉందా? జ్ఞానం అపారముగా ఉంది. మనైతే కృష్ణుడు అంత గీతోపదేశం చేశాడు, ధర్మన భీష్ముడితో చెప్పించాడు, అన్నీ అయ్యింది, తాను చెప్పాడు. అయినా కూడా ఆ లోపల అది మోహం పోవటం లేదు. కాబట్టి ఏమిట, ధర్మరాజు మహారాజు
అవివేకగ్రస్త చిత్తుడై బంధునాశం గురించి చింతిస్తున్నట్టు ఆయన స్నేహములు వసూలైపోయాడు. ఈ విధంగా అంటున్నట్ట, అహోమే పశ్యత జ్ఞానం హృది రూఢం దురాత్మనః పారత్యస్యైవ దేహస్య బహ్వ్యో మే క్షౌహిణీర్హతాః. ఆహా తెలుసారా? అహో దుష్టులకు నా మనస్సునందు గాఢమగు అంధకారం ఎంతగా వ్యాప్తమై ఉన్నదో చూడుము. ఎవరంటున్నారు? ధర్మరాజు అంటున్నారు యుధిష్ఠిరుడు. చూడండి, నా మనసులో అంధకారం, మోహాంధకారం ఎంత బాగా వ్యాపించిపోయిందో. నక్కలకు కుక్కలకు ఆహారము ఈ శరీరమునకై ఎన్నియో అక్షౌహిణ సేనను వధించి తిని. ఇది ఉండకూడదు. ధర్మము వీళ్ళ ద్వారా స్థాపింపబడుతుంది, భగవద్భక్తులు కాబట్టి. కానీ ఈ మోహం అనేటువంటిది ఉండకూడదు చిన్న రాజులకి. ఎందుకంటే ధర్మాన్ని వాళ్ళు పాలించాలి, ధర్మంగా లోకం చేయాలి. కాబట్టి అధర్మాన్ని నాశనం చేయాలి. ఎవరైనా సరే ధర్మం అనేటువంటిది కఠోరంగా ఉంటుంది అన్నమాట, న్యాయమైనటువంటిది. మరి అయితే మరి ధర్మరాజు గారు మనకు మళ్ళీ ఏమన్నా అని ఆ మమకార అహంకారాలు ఉన్నాయా? అది కాదు. మహాత్ములకు ఉపదేశం చెప్పించాలంటే ఈ విధముగా స్థితి కల్పించాలన్నమాట. ముందుగా ఆ విధంగా చేయించారు. అనుకుంటున్నట్టు అయినా ఇటువంటి శరీరము నక్కలకి కుక్కలకి ఆహారం అవుతుంది, దానికోసం ఎంతమంది సంహరించాలి అనుకుంటున్నాడు. కానీ ఆయన కోసం సంహరించాడా? భగవంతు ఎంత నచ్చ చెప్పాడు చేయమని చెప్పి. బాల ద్విజ సుహృన్మిత్ర పితృభ్రాతృ గురుద్రుహ నమేస్యాన్ నిరయాన్ మోక్షో హియపి వర్షాయుధాయుధై. అయ్యో, బాలులను, బ్రాహ్మణులను, సుహృదులను, మిత్రులను, పినతండ్రులను, సోదరులను, గురువులను వధించి ద్రోహమునర్చి తిని. వాళ్ళు ఇతర వాళ్ళు పోయారు అని అనకూడదు భక్తులు ఎప్పుడు కూడా. వాళ్ళ గురించి బాధపడుతుంటారు అన్నమాట. ఈ ద్రోహం వాళ్ళు వధించాను, ద్రోహం అనర్చాను. కోట్ల సంవత్సరముల వరకైనాను నాకు నరకము నుండి విముక్తి లభింపదు. నిజముగా ఈయన ఎటువంటి పాపం తెలియదు, నిష్పాపుడు. ఒకే ఒక పాపం చేశాక. ఏమంటే కృష్ణుడు చెప్పమన్న అబద్ధం చెప్పలేదు. కృష్ణుడు ఏం చెప్పమన్నాడో దాన్ని చెప్పకుండా అది దాని కొంచెం జోడించి చెప్పాడు. అది పాపం అయింది తప్ప యుధిష్ఠిరుడికి ఎప్పుడు కూడా పాపం లేదన్నమాట. కానీ ఆయన ఈ విధంగా అనుకుంటున్నాడు. అంటే వైష్ణవుడికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళు బ్రాహ్మణులు, విశేషంగా దక్షిణ భారతదేశం నుంచి నిష్ఠాగరిష్ఠులు అయినప్పటికీ వాళ్ళు ముస్లింల దగ్గర పనిచేస్తున్న కారణముగా వాళ్ళు తమ యొక్క ఆ వర్ణాల కోల్పోయి అనుకుంటున్నారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క నిత్య అనుష్ఠానములవి, బ్రాహ్మణ సేవ, నిత్య అనుష్ఠానం అవధి సక్రమంగా ఉండేది. అయినప్పటికీ నాదవిసు నీచేన అనేటువంటి వైష్ణవుల యొక్క భూషణం అన్నమాట దైన్యమైనటువంటిది. ఆ దైన్యం కలిగి ఉన్నాడు కాబట్టి చదువు అంతే తప్ప ఇంటికి దీనికి ఎటువంటి మమకారము కానీ అహంకారం లేవు. ఎవరు? రూపగోస్వామి, సనాతన గోస్వామి. ఎందుకంటే అప్పుడు మన రాజ్యములో చాలా వరకు ఉత్తర భారతం అంతా కూడా మహమ్మదీయ పాలన ఉండేది. హైదరాబాద్ కూడా మహమ్మదీయ పాలనే. కేవలము దక్షిణ భారతం ఉన్నటువంటి కేరళ కొంత భాగము, తమిళనాడు, ఒరిస్సా, అప్పుడు ఆంధ్ర కూడా అటు కలిసి ఉండేది అనమాట. నా ప్రత్యేకంగా మనకు ఉండేది కాదు కదా. కాబట్టి ఈ 3-4 రాజ్యాలు మాత్రమే రాజులు మన హిందూ రాజులుగా ఉండేవారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువగా యవనులే. వీళ్ళు మహాబుద్ధిమంతులు, సూక్ష్మత అనమాట. కాబట్టి వాళ్ళ రాజ్యంలో పనిచేస్తారు ఇష్టం లేకపోయినా. ఎందుకంటే గంగా నది తీరం వాళ్ళు తీసుకుంటారని చెప్పి కోరిక, అది చేస్తూ ఉండేవారు అనమాట. మహాప్రయోగ సంపర్కం కలిగి వదిలిపెట్టేశారు, వాళ్ళు త్యాగం చేసేశారు. అప్పుడు వాళ్ళందరూ కూడా హిందువులుగా మారారు. అప్పుడు సనధర్మ నరసింహను ఆశ్రయించారు. కాబట్టి ఈ దైన్యం అనేటువంటిది వైష్ణవుల యొక్క భూషణం అన్నమాట. వాళ్ళు ఎప్పుడు గొప్పలు చెప్పుకోరు. వాళ్ళు చేసిన లోక కళ్యాణమైనా కూడా నేను ఇతరులకి నేను హాని చేశాను బాధపడుతూ ఉంటారన్నమాట.
కాబట్టి అంటున్నాడు, ఈ విధంగా నేను నరకం నుండి ముక్తి లభింపదని చెప్పి. నైనో రాజ్ఞ ప్రజా భర్తుర్మర్థో ధర్మో యుద్ధేవ దోషిమాన్ ఇది మేనదు బోధాయ కల్పతే శాసనం వచః. యుద్ధమునందు శత్రువధ రాజునకు ధర్మమే. యుద్ధములలో శత్రువులను వధించడం రాజధర్మం. అది అందులో ఎటువంటి పాపం ఏమి ఉండదు అన్నమాట. ధర్మం అది, పాపము కలుగదు అని ధర్మశాస్త్ర విధి ఉన్నప్పటికీ నాకేమాత్రము దీనివల్ల సంతోషము కలుగుటలేదు. చెప్పింది నిజమే, కానీ ఎందుకో నాకు ఇంకా నిధించడం లేదు. స్త్రీణామద్ధత బంధూనాం ద్రోహో యోసా విహోత్థితః కర్మభిగ్రహమేధీయైర్నాహం కల్పో వ్యపోహితుం. స్త్రీల భర్తలను బంధువులను వహించుట వలన కలిగిన అపరాధమును గృహస్థోచితముగు యజ్ఞ యాగాదుల ద్వారా నేను పోగొట్టగలజాలను. కానీ యజ్ఞముల ద్వారా అన్ని రకాల పాపములు పోతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది, రాజు కీర్తి పెరుగుతుంది. ఎటువంటి ఈ శత్రు సంహారం చేసిన అవన్నీ కూడా కొట్టుకుపోతాయి. అయినప్పటికీ నేను పోగొట్టుకోలేను. ఇంతమంది స్త్రీలు భర్తలు పోగొట్టుకున్న వారు గెలిపిస్తున్నారు కదా. యథా పంకేన పంకాంభ సురయా వాసురాకృతం భూత హత్యం తథైవైకాం నయజ్ఞైర్ మార్ష్ణు మర్హతి. పంకము చేత పంకముతో కూడిన నీరు క్షాళితము కాదు. బురద చేత బురద పోగొట్టబడుతుందా? పోగొట్టబడదు. మంచినీళ్ళ చేత బురద పోతుంది, క్షాళితము కాదు. లేదా మద్యము చేత మద్యము వలన కలిగిన అపవిత్రత కలగనట్లు సారాకుండా సారతో పెడితే శుభ్రం అవుతుందా? గంగాను పెట్టి కడగాలి. కాబట్టి ఈ బురద చేత శుభ్రము కాదు, మద్యము చేత శుభ్రము కాదు, తొలగదు, అపత్తు తొలగదు. ఒక్క ప్రాణినైనను హింసించడం వలన కలిగిన పాపము బహుయజ్ఞములు చేసినను తొలగదు. ఒక్క ప్రాణిని హింసించడంలో వచ్చే పాపముట ఎన్నో యజ్ఞములు చేసినా కూడా అది పోదని చెప్పి ధర్మరాజు గారు అంటున్నారు. దానికి ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ప్రథమ స్కందే యుధిష్ఠిరానుతాపో నామ అష్టమోధ్యాయ. ఇవముగా భగవంతుడి దగ్గర అయిన ధర్మరాజు గారు తన యొక్క మనోస్థితిని చెబుతూ అదే నేను ఇన్ని రకాలు చేశాను, నాకు గతి ఏమనగా మాట్లాడుతున్నాను అనమాట. దానికి భగవంతుడు ఏం చెబుతాడో రేపు భగవదనుకుంటే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో.